హే పీపుల్ నెక్స్ట్ డోర్, దిస్ ఇస్ యువర్ లేడీ నెక్స్ట్ డోర్ ఇందు రెడ్డి. సో ఏంటి ఎప్పుడు టీ షర్ట్స్ కుర్తీస్లో ఉండే ఈ అమ్మాయి మంచిగా చీర కట్టుకుని రెడీ అయ్యి వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, యాజ్ బై టైటిల్ మీరు చూసుంటారు 10 టిప్స్ ఫర్ బ్రైడ్ టు బీ. సో అలాంటి వీడియో చేయడానికి ఇలా మంచిగా రెడీ అయ్యి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. సో ఇప్పుడైతే చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయి కదా డిసెంబర్లో. సో చాలా మందికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను బ్రైడ్ టు బీస్కి. సో నా మ్యారేజ్ అయ్యి అయితే జస్ట్ 10 to 11 months అయితే అవుతుంది. సో మా యానివర్సరీ వచ్చేసి 26th Jan అనమాట. సో నేను రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నేను ఏమేమి మిస్ చేశాను నా మ్యారేజ్లోని, ఏమేమి నాకు హెల్ప్ అయ్యాయి, అలా కొన్ని టిప్స్ అయితే నేను మంచిగా రాసుకుని ఒక 10 టిప్స్ కింద ఫిల్టర్ చేసి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదే ఇవాళ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get into the video. సో లెట్స్ గో విత్ ద టిప్ 1 అనమాట. సో మన ఏంటంటే పెళ్ళి ఫిక్స్ అయింది, మ్యారేజ్ ఫిక్స్ అయింది అని అనగానే వెంటనే డైట్ చేసేయాలి, స్కిన్ గ్లోగా అయిపోవాలి అని చెప్పేసి కొన్ని రాంగ్ స్టెప్స్ అయితే తీసుకుంటాం అనమాట. సో గ్లో వచ్చేయాలని చెప్పేసి స్కిన్ ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోతాము, అండ్ వెయిట్ తగ్గాలని చెప్పి ఫేడ్ డైట్స్ కూడా చేస్తామన్నమాట. సో ఏమవుతుందంటే ఫేడ్ డైట్స్ చేసినప్పుడు సో మనకి ఉన్న మినిమం గ్లో కూడా పోతుంది, అండ్ ఆల్సో మనకి చాలా హెయిర్ ఫాల్ అయితే వద్దనమాట. ఫేడ్ డైట్స్ లైక్ లిక్విడ్ డైట్స్, బనానా డైట్స్ ఇలాంటివి చేస్తే మాత్రం. సో కంపల్సరీ పెళ్ళికి ముందు అయితే అలాంటి రిస్క్ అయితే తీసుకోకండి. అండ్ ఆల్సో స్కిన్ ట్రీట్మెంట్స్, సో అది మనకి పడితే ఓకే, వెల్ అండ్ గుడ్, పడలేదంటే అది రిస్కే కదా. సో ఎందుకు అని చెప్పేసి నేనైతే ఈ రెండిట్లకి నో అని చెప్తానమాట. సో నేనేమంటానంటే ఈ పాయింట్ని కంక్లూడ్ చేయడానికి మీరు డైలీ బేసిక్ చేసే డైట్ చేయండి, ఆర్ ఏమైనా రియలిస్టిక్ డైట్ చేయండి, అంతేగాని ఫేడ్ డైట్స్ చేయొద్దు. అండ్ డైలీ ఎక్సర్సైజ్ అయితే చేయండి, ఇట్స్ ఓకే. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమీ ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఎక్సర్సైజ్ చేయండి, దానివల్ల మీకు గ్లో కూడా వస్తుంది లోపల నుంచి. సో అండ్ మీరు డైలీ ఫాలో అయ్యే స్కిన్ కేర్ ఫాలో అవ్వండి చాలు. సో ఇదైతే ఈ టిప్ 1కి నేను ఇచ్చే కంక్లూజన్ అనమాట. సో అది. అండ్ లెట్స్ గో విత్ టిప్ 2. మీకు ఇంకా ఇన్నర్ గ్లో కావాలి, లోపల నుంచి గ్లో మీకు రావాలి అని అంటే మాత్రం ఏబీసీ జ్యూస్ అయితే తాగండి. నాకు పర్సనల్గా చాలా వర్క్ అయ్యింది. సో నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది అన్నప్పటి నుంచి మా మమ్మీ ఎవ్రీడే నాకైతే ఏబీసీ జ్యూస్ అయితే ఇచ్చేదన్నమాట. సో అదేంటంటే డైరెక్ట్ రిజల్ట్స్ అయితే నాకు 1 monthలో తెలిసిపోయి లోపల నుంచి ఒక రకమైన గ్లో అయితే వచ్చేదన్నమాట. అదైతే చాలా వర్క్ అయితే అయ్యింది నా మీద అయితే. సో ఏబీసీ జ్యూస్ అందరికీ పడకపోవచ్చు, సో కొంచెం డైజెస్టివ్ ఇష్యూస్ అయితే రావచ్చు అనమాట. సో వాళ్ళు 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అలా అయితే తాగండి. సో ఇది నేను ఇచ్చే సెకండ్ టిప్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. అండ్ థర్డ్ టిప్. సో థర్డ్ టిప్ ఏంటంటే మీరు మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఉంటాయి కదా. సో ప్రీ వెడ్డింగ్ షూట్ 1.5 month ప్రయర్ ప్లాన్ చేసుకోండి. లేదు 10 days ముందు అలా ప్లాన్ చేసుకుంటే చాలా ప్యాక్డ్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం మీరు ఆ షూట్లో చాలా తిరుగుతాం కదా బోల్డ్ అండ్ లొకేషన్స్కి, ఫుల్ ట్యాన్ అయిపోతారనమాట. ఆ ట్యాన్ రిమూవ్ అవడానికి చాలా మంత్సే పడుతుంది. నాకైతే పర్సనల్లీ 2-3 months అయితే పడుతుంది వన్స్ నేను ట్యాన్ అయ్యానంటే. సో 1.5 month అయితే ముందే మీరు షూట్ అయితే ప్లాన్ చేసుకోండి, సో దట్ మీకు అంత ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. లేదంటే ప్యాక్డ్ అయిపోద్ది, స్కిన్ కూడా డల్ అయిపోతుంది. సో ఇది నేను ఇచ్చే థర్డ్ టిప్. సో లెట్స్ గో విత్ ద ఫోర్త్ టిప్. సో ఫోర్త్ టిప్ ఏంటంటే షూట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో షూట్లో ఏమేం పిక్చర్స్ కావాలి మనకి అని చెప్పేసి మీరు మీ పార్ట్నర్ ముందే డిసైడ్ చేసుకుని ఒక లిస్ట్ రాసుకుని ఫోటోగ్రాఫర్కి అయితే ఇవ్వండి.
నాకు పర్సనల్లీ సన్ రైజ్ పిక్చర్ సన్సెట్ పిక్చర్ కావాలని చెప్పేసి నేను కన్ఫామ్గా చెప్పాను అనమాట. సో అవి అయితే నేను తీయించుకున్నాను. సో అది లైఫ్ లాంగ్ మెమరీ కదా. సో అదైతే మనం ఏ మొహమాటం లేకుండా అయితే డిస్కస్ చేసుకుని రాసుకుని తీయించుకోవాలి. సో అది లైఫ్ లాంగ్ మెమరీ కదా, తర్వాత చూసుకున్నప్పుడు మనకే బాగుంటుంది కదా. సో ఈ ప్లానింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఫొటోస్ విషయంలో. సో ఇది నా టిప్ 4. సో ఎలాగ ట్యాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో లెట్స్ గో విత్ టిప్ 5. సో మీరైతే చెప్పినట్టే ఒక పెళ్ళికి ఇంకా 10-15 డేస్ ఉందంటే అసలు మ్యాక్స్ మీరైతే ఎండ్లోకి అయితే వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. ట్యాన్ పట్టకుండా అయితే చూసుకోండి. మ్యాక్స్ ఇంట్లో ఉండే మీరు చిల్ అవ్వడానికి చూడండి అనమాట. సో ఎవరు ఏం పని అయితే చెప్పరు కదా బ్రైడ్స్కి గ్రూమ్స్ కానీ. సో ఇంట్లోనే ఉండి మీరైతే చిల్ అవ్వండి. అండ్ ఆ 10-15 డేస్ మీరు ప్యాకింగ్కి వాడుకోండి. సో ట్యాన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మీ స్కిన్ మీరు అయితే ఆ 10-15 డేస్ అయితే మంచిగా కాపాడుకోండి. సో ఇది నా టిప్ 5 అన్నమాట. సో ఇప్పుడైతే ప్యాకింగ్ గురించి వచ్చాం కదా. సో లెట్స్ గో విత్ టిప్ 6. టిప్ 6 ఏంటంటే ప్యాకింగ్ గురించి. ప్యాకింగ్ ఏంటంటే నేను ఎలా చేశానంటే పర్సనల్లీ నన్ను చాలామంది ఏంటి అమ్మాయి ఇంత స్ట్రిక్ట్గా ఉంది అని చెప్పేసి అయితే అనుకుని ఉంటారు. బట్ అలాగే ఉండాలి కొన్ని విషయాల్లో అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే నా లగేజ్లో వేరే వాళ్ళ లగేజ్ ఏం పెట్టనివ్వలేదు అనమాట. ఇది నా లగేజ్, పెళ్లి కూతురు లగేజ్. ఇందులో మీ ఎవరి సేఫ్టీ పిన్ కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పేసాను అనమాట. ఎందుకంటే సో ఇప్పుడు మనకి గబగబా రమ్మంటారు పెళ్లి కూతురుని ఈ ఈవెంట్ కానీ ఆ ఈవెంట్ కానీ. సో మనం వేరే వాళ్ళ లగేజ్ పెట్టామంటే అది ఇది మిక్స్ అయిపోయి సో ఏదో ఒక వస్తువు అయితే మనం మిస్ అయిపోతాము. అండ్ ఏదో ఒకటి పెట్టుకోవడం మర్చిపోతాము, తర్వాత డిసప్పాయింట్ అవుతాము. సో నాకైతే అస్సలు అలా అవడం ఇష్టం లేదనమాట. అండ్ ఆల్సో డిసప్పాయింట్మెంట్ పక్కన పెడితే ఉత్తిన ఎందుకు మన వస్తువు ఊరికే పోగొట్టుకోవడం చెప్పండి. సో నేనైతే నా లగేజ్తో వేరే వాళ్ళ లగేజ్ని అయితే కలపలేదన్నమాట. నేనైతే నాది పర్టికులర్గా అయితే పెట్టుకున్నాను. ఇందులోనే ఇంకొకటి ఏంటంటే సో మీకు ఇప్పుడు హల్దీకి ఒక అవుట్ఫిట్, సంగీత్కి అవుట్ఫిట్ అలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో హల్దీ అవుట్ఫిట్ హల్దీ జ్యువెలరీ ఒక చోట, సంగీత్ అవుట్ఫిట్ సంగీత్ జ్యువెలరీ, అలాగా ఒక్కొక్క ఈవెంట్ని డిఫరెన్షియేట్ చేసుకుని ఒక్కొక్క ప్యాకెట్లో పెట్టేసుకోండి. సో దట్ మీకు ఈజీ అయిపోద్ది. ఇవాళ సంగీత ఈవెంట్ అని అంటే వెంటనే ఆ డ్రెస్ వేసుకోవచ్చు, ఆ జ్యువెలరీ వేసుకోవచ్చు. సో ఇంకా మళ్ళీ వెతకాల్సిన పని ఉండదు అనమాట. అలా ఎవ్రీ ఈవెంట్ని ఒక సెట్ కింద పెట్టేసుకొని డిఫరెన్షియేట్ చేసుకొని సెట్ కింద పెట్టుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది నేను ఇచ్చే టిప్ 6 అనమాట. అండ్ లెట్స్ గో విత్ టిప్ 7 ఏంటంటే మనకి డ్రెస్లు ఆబ్వియస్లీ మట్టు పెట్టుకుంటే సరిపోద్ది. బట్ శారీస్ అలా కాదు కదా. శారీస్ మనం మ్యాక్సిమం అన్నీ బ్యూటీ పార్లర్లోకి ఇచ్చేస్తాము, శారీ మేకప్ ఇవన్నీ. కానీ అన్ని ఈవెంట్స్కి అయితే మనం ఇవ్వలేం కదా, కొన్ని మనం చేసుకునేవి ఉంటాయి. సో అలా మనం చేసుకునేవి ముందే ప్రీ ప్లీటింగ్ చేసుకుని అయితే చేసుకోండి. సో ప్రీ ప్లీటింగ్ చేసుకుని ముందే చేసుకుంటే, ముందే ఐరన్ చేసి పెట్టుకుంటే 2 minutesలో మనం శారీ డ్రైప్ చేసేసుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు కట్టుకోవాలి అని అంటే నాకైతే 20-30 minutes ఈజీగా పడుతుంది అనమాట. సో ప్రీ ప్లీటింగ్ ఇది నా 7th టిప్. సో లెట్స్ గో విత్ 8th టిప్ అనమాట. సో 8th టిప్ ఏంటంటే కొన్ని జ్యువెలరీ, కొన్ని డ్రెస్సులు, కొన్ని శారీస్ మనం జస్ట్ ఫ్యూ మినిట్స్ కోసం అనేసో ఫ్యూ అవర్స్ కోసం అనేసో ఉంటాయి కదా. సో అవి మనం కొనుక్కోవాలి అని అంటే కొంచెం కష్టమే అవుతుంది కదా. మళ్ళీ ఆ ఫ్యూ మినిట్స్ కోసం కొనుక్కోవడం అనేది వేస్ట్ కూడా అవుతుంది. సో మీరు మీ కజిన్స్ దగ్గర కానీ మీ సిస్టర్స్ దగ్గర నుంచి కానీ అలాంటి ఏమైనా తీసుకోండి, ఏం పర్లేదు. మేబీ నేనైతే పర్సనల్గా నా రిసెప్షన్ జ్యువెలరీ డైమండ్ సెట్, అంటే ఒరిజినల్ డైమండ్ కాదు, 1 gram డైమండ్ సెట్ అయితే నేను నా కజిన్ నుంచి తీసుకున్నాను. అండ్ నా హల్దీ అవుట్ఫిట్ అయితే నా కజిన్ నుంచి తీసుకున్నాను. ఇంకా నా జంక్ జ్యువెలరీ నేను పెట్టుకున్నవి వేరే కొంతమంది దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ ఆల్సో ఎంగేజ్మెంట్కి నాకు ఇంకా గోల్డ్ జ్యువెలరీ చేయించలేదు, నేను మా అక్క నగలు వేసుకున్నాను అనమాట. సో అలా ఫ్యూ ఈవెంట్స్కి ఏమీ లేవు
మళ్ళీ వాటి కోసమే పర్టికులర్గా కొనాలి అని అంటే మాత్రం ఎవరిదన్నా తీసుకోండి, ఏం పర్లేదు. నాకు తెలిసి గోల్డ్ ఇవ్వడానికి ఏమన్నా హెస్టేట్ చేస్తారేమో కానీ జంక్ ఇవ్వడానికి ఏమీ అంత హెస్టేట్ చేయకపోవచ్చు. లేదు అని మీకు అడగడం ఇష్టం లేదు అని అంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ ఉన్నాయి రెంట్కి ఇచ్చేవి. సో అందులో మంచిగా రెంట్కి తీసుకుని ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క జ్యువెలరీ మారుస్తూ వేసుకోండి. సో అదైతే నేను ఇచ్చే 8th టిప్ అనమాట. సో డోంట్ వేస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ 10 minutesకి అంత మనీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అదనమాట. సో 9th టిప్కి వెళ్ళిపోదాము. సో టిప్ ఏంటంటే, సో ఇది ఒక టిప్లోకి వస్తుందా అని మీరు అడిగితే ఎస్ వస్తుంది. ఎందుకంటే నేను చాలా పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యాను, చాలా బ్రైడ్ అండ్ గ్రూమ్స్ని చూసాను. వాళ్ళు ఏమైందంటే ప్యానిక్ లేకపోతే అంతమంది జనాలు చూసి ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది కదా, భయమో ఏదో యాంగ్జైటీ. సో నవ్వకుండా అలా ఉండిపోతున్నారు అనమాట. సో దానివల్ల అంత వైబ్ రావట్లేదని నాకు అనిపించింది. సో నేనేమనుకున్నానంటే కంపల్సరీ నా పెళ్ళిళ్ళలో నవ్వుతూనే ఉండాలి, అక్షంతలు వేసి ఆశీర్వదించిన వాళ్ళని నవ్వుతూ పలకరించాలి, ఒక వైబ్ తీసుకురావాలి అని చెప్పేసి నేనైతే స్మైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ కృష్ణకు కూడా అదే చెప్పాను, స్మైల్ మెయింటైన్ చేస్తూ ఉండు, ఇట్ గివ్స్ గుడ్ వైబ్, అందరికీ మంచిగా బాగుంటుంది అని చెప్పేసి. సో మనం ఏమనుకున్నాం, మంచిగా రెడీ అయిపోయి జ్యువెలరీ పెట్టేసుకుని చీర కట్టేసుకుంటే బాగుంటుంది సరిపోద్ది అని అనుకుంటారు. బట్ దానికి ఒక స్మైల్ని యాడ్ చేస్తే అది ఇంకా 1000% అనమాట. ఇది నేను ఇచ్చే 9th టిప్. చిన్నదే అనుకోవచ్చు, బట్ ఇట్ బ్రింగ్స్ చాలా డిఫరెన్స్, ఇట్ బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట ఒక్క స్మైల్. సో ఇది నా 9th టిప్. అండ్ నా 10th టిప్, సో మనం పెళ్ళిలో అన్ని పిక్చర్స్ క్యాండిడే రావాలి అని చెప్పేసి అయితే అనుకోకూడదు. కొన్ని క్యాండిడ్ వస్తే మరీ మంచిది, కొన్ని మనం ప్లాన్ పిక్స్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ మనకి ఆ దగ్గరున్న మెమరీ, మన ఫొటోస్ ఇవన్నీ ఇవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది కదా. సో మీ కజిన్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరికైనా ఫోన్ ఇచ్చి సో మీ పిక్చర్స్ని తీస్తూ ఉండమని చెప్పండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి ఆర్ మీకు కావాల్సిన పిక్చర్స్ మొహమాటం లేకుండా తీయించుకోవచ్చు. సో ఇదైతే నేను ఇచ్చే 10th టిప్ అనమాట. వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ ఇచ్చే ఫొటోస్ ఉంటాయి, బట్ మన పర్సనల్ ఫొటోస్ కూడా మన ఫోన్లో ఉంటే మనం ఇంకా బాగుంటుంది కదా మనకి. అండ్ మనకి నచ్చినట్టు మొహమాటం లేకుండా మన కజిన్స్ చేతనో మన సిస్టర్స్ చేతనో తీయించుకోవచ్చు కదా. సో ఇది నేను ఇచ్చే 10th టిప్ అనమాట. సో ఇవి నా 10 టిప్స్. ఇందులో ఒక్క టిప్ ఒక్కరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ. సో ఇవన్నీ నేను ఫాలో అయిన టిప్స్ అనమాట. సో I think you guys like the video. If you like the video, please like, share and subscribe. This is your Indra Reddy signing off.